వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మూలాలు మరవని మహనీయులు ప్రవాస భారతీయుడు డాక్టర్ బాబు వడ్లమూడి అందరికీ ఆదర్శమని సినీ మాటల రచయిత కళల కానాచి వ్యవస్థాపకులు బుర్రా సాయిమాధవ్ అన్నారు. ఆర్సన్ జిల్లా సంఘం కళల కానాచి తెనాలి వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కవిరాజా పార్క్ లో నిర్వహించిన అభ్యుదయ సాహిత్యోద్యమ నిర్మాత తుమ్మల వెంకటరామయ్య 2022 సాహితీ పురస్కార ప్రదాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి ఆర్సన్ జిల్లా సమితి అధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. ఆర్సన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ ఆర్ బాబు వడ్లమూడికి తుమ్మల వెంకటరామయ్య సాహితీ పురస్కారం ప్రదానం చేయటం సముచితమన్నారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి, ఆర్సన్ తెనాలి అధ్యక్షులు కన్నపత్తి బెన్హర్, అయినాల మల్లేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అనంతరం డాక్టర్ ఆర్ బాబుకు వెంకటరామయ్య సాహితీ పురస్కారం ప్రదానం చేసి జ్ఞాపికను, అభ్యుదయ పుస్తకాలను అందించి సత్కరించారు. తుమ్మల వెంకటరామయ్య గారి పురస్కారానికి నన్ను ఎంచుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నేను ఎప్పుడూ ఊహించలేదు ఇలాంటి పురస్కారం నాకు జరుగుతుందని. ఈరోజు మొట్టమొదటిసారిగా తుమ్మల వెంకటరామయ్య గారి గురించి విన్నాను. ఇప్పటి నుంచి వారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మీ దగ్గర వారికి సంబంధించింది రికార్డులు కానీ ఏమన్నా ఉంటే నాకు ఇస్తే నేను వాటిని పాటించడం కానీ లేకపోతే మరొక విధంగా మార్చడం కానీ ఆకర్షణీయంగా ఉండేటందుకు 4% ఎంత ప్రయత్నం చేస్తానో మీరందరూ కూడా నాకు సహకరించాలని చెప్పి నేను మీరందరినీ ప్రార్థిస్తున్నాను. తుమ్మల వెంకటరామయ్య గారి సాహితీ పురస్కారాన్ని బాబువారి వడ్లమూడి గారికి, ఆయన ప్రవాస భారతీయులు, తెనాలి ముద్దుబిడ్డ, అద్భుతం ఎంతో సాహిత్య సేవ ఆయన చేయటం జరిగింది. ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. స్వయంగా మంచి రచయిత. సో నిస్వార్థంగా ఆయన చేసినటువంటి సాహితీ సేవని దృష్టిలో ఉంచుకొని అరసం అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా ఇంకా కళల కానాచి తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో తుమ్మల వెంకటరామయ్య గారి సాహితీ పురస్కారాన్ని బాబువారి వడ్లమూడి గారికి ఇవ్వటం జరిగింది. ఈ అవార్డు ఇలాగే 10 సంవత్సరం ఇస్తూ ఉంటాం. మహానుభావుల్ని ఎంచుకొని సెలెక్ట్ చేసి అభ్యుదయ రచయితల సంఘం తరఫున ఈ అవార్డు ఇవ్వటం జరుగుతుంది. పోలీస్ వృత్తి కత్తి మీద సాము లాంటిది. నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తే తగిన గుర్తింపు ఉంటుందని తెనాలి 3 టౌన్ 2 టౌన్ సిఐలు సన్నిపోయిన రమేష్, అద్దంకి సుధాకర్ అన్నారు. స్టేషన్లో ఎస్ఐగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వాకా రామకోటేశ్వరరావు అభినందన కార్యక్రమం గురువారం నిర్వహించారు. సిఐ మాట్లాడుతూ తనకు అప్పగించిన విధులను అంకుటిత దీక్షతో చేసేవారని గుర్తు చేశారు. సమయ పాలనలో రాజీ పడే మనస్తత్వం కాదని, సమయం కంటే ముందే విధుల్లో ఉండేవారని తెలిపారు. కష్టమైన పనైనా విధుల్లో ఇష్టంగా ఉండేవారని తెలిపారు. జూనియర్లకు తరచూ సలహాలు ఇస్తూ వారి వృత్తిలో భాగస్వాములను చేసేవారని వివరించారు. వ్యక్తిగా అనేక మందికి తన వంతు సాయం చేయడంలో ముందు ఉండేవారని తెలిపారు. ఆయన ఉద్యోగ విరమణ చేసినా ఎప్పటికీ పోలీసే అని కొనియాడారు. 40 ఏళ్లుగా పోలీస్ శాఖలో రిమార్క్ లేకుండా పనిచేయడం వృత్తిపై ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ఆయన శేష జీవితం ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో 3 టౌన్ ఎస్ఐలు వెంకటేశ్వరరావు, ఎన్ ప్రకాశ్రావు, ఏఎస్ఐలు దేవప్రసాద్, రమేష్ బాబు, షేక్ హైదర్ అలీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి పోటీలను కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ఎన్టీఆర్ స్టేడియంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు శాసనమండలి ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, జడ్పీ చైర్మన్ క్రిస్టీనా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, జేసీ రాజకుమారి, కమిషనర్ కీర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్ పోటీల్లో నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన
టీంలకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలకు రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. జిల్లాలో చాలా చక్కగా ఈ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు, అలానే ఇది శారీరక ఉత్సాహంతో పాటు ఉల్లాసంతో పాటుగా మానసిక ఉల్లాసానికి కూడా ఈ క్రీడలు చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి జిల్లాలో చాలామంది స్వచ్ఛందంగా పాల్గొని ఈ క్రీడల్లో విజయవంతం చేసినందుకు వారందరినీ కూడా క్రీడాకారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలానే ఎంతోమంది ఈ క్రీడలు చూడడానికి వచ్చి వారిని ఎంకరేజ్ చేసిన వారందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లానే జిల్లా యంత్రాంగం అంతా కూడా మొత్తం జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి లాస్ట్ విఆర్ఓ, గ్రామ సచివాలయ సిబ్బంది, ఎంప్లాయీస్, వాలంటీర్స్ వరకు చాలా చక్కగా అందరూ కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా పార్టిసిపేట్ చేసి క్రీడలన్నింటినీ కూడా నిర్వహించాం. ఈరోజు రేపు ఎల్లుండి కూడా జిల్లా స్థాయిలో కూడా అంతే స్పిరిట్ తోటి ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది, ఎక్కడ ఏ సమస్యలు లేకుండా. కాబట్టి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన జిల్లా యంత్రాంగాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ జిల్లా నూతన ఎస్పీగా తుషార్ దూడి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీగా ఉన్న ఆరిఫ్ హఫీజ్ బదిలీ కావడంతో తుషార్ దూడిని జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో తుషార్ దూడి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి జిల్లా పోలీస్ సిబ్బంది పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. మహిళా భద్రత, ట్రాఫిక్ సమస్య, నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ చెప్పారు. ఆఫీసర్కి నాకు ఈ నా ఫస్ట్ డిస్ట్రిక్ట్గా గుంటూరు పోస్టింగ్ ఇవ్వడానికి నా సిన్సియర్ గ్రాటిట్యూడ్. ఇక్కడ కొత్తగా వచ్చిన ఎస్పీగా నా బాధ్యత ఎన్షూరింగ్ విమెన్ సేఫ్టీ, కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ పరంగా, ట్రాఫిక్ పరంగా ఒక అర్బన్ ఏరియాలో మంచి వాతావరణం ఇవ్వాలి. ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి. టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఆ మోటివ్తో ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నా. గుంటూరు మీడియాకి కూడా నాకు నా తరఫు నుండి అది మీ కోఆపరేషన్తోనే ఒక చాలా సక్సెస్గా క్రియేట్ చేస్తాం. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త మున్సిపల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు తక్షణమే కల్పించాలన్నారు. డీఏ బకాయిలు చెల్లించడంతో పాటు సర్వీస్ రూల్స్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 117ను రద్దు చేసి పీఎఫ్ సమస్యను పరిష్కరించాలన్నారు. విడుదల చేయాలని చెప్పి, అదే రకంగా నిన్న తీసుకొచ్చినట్టు అప్రెంటిస్షిప్ ఏదైతే పునరుద్ధరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో వెంటనే తక్షణం ఉపసంహరించుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఈ ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని కూడా ప్రభుత్వం గురవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. దీంతో పాటుగా మా పెండింగ్ బకాయిలు, ఏపీజీఎల్ఐ బకాయిలు, పీఎఫ్లు, అలాగే సరెండర్ లీవ్ ఎన్కాష్మెంటు, మా పాఠశాల విద్యారంగాన్ని గొడ్డలు పెట్టుకు జీవో 117 రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి పాఠాలే కాదు గుణపాఠాలు చెప్పడం కూడా వాళ్ళ ఉపాధ్యాయులు, ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి రాబోయే 2 నెలల్లో ఈ ప్రభుత్వానికి ఏం చేయాలో అవి చేసేదానికి కూడా సన్నద్ధమయ్యారు. ఉన్న ఉపాధ్యాయులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం కేవలం నిరుద్యోగులను మోసం చేసేందుకే డిఎస్సి ప్రకటన చేసిందని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఫిబ్రవరి 2 నుంచి జనంతో జనసేన కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించనున్నట్లు బోనబోయిన ప్రకటించారు. అమరావతి రోడ్లోని పార్టీ కార్యాలయంలో గాది వెంకటేశ్వరరావు ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని గత 2 ఏళ్ల నుండి టీడీపీ, జనసేనలు ఎదురుచూస్తున్నాయన్నారు. జనంతో జనసేన కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారంకు కృషి చేయనున్నట్లు వెల్లడించారు. పాలనను గాలికి వదిలి రాజకీయ సభలు పెడుతూ సీఎం జగన్ ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నికలు సిద్ధమైన తరుణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి కానీ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి వైఫల్యాల గురించి కానీ, ప్రజలు పడుతున్నటువంటి బాధలను తెలుసుకోవడం కోసం రేపటి నుండి ప్రతి వార్డు కూడా జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక వార్డును సందర్శిస్తాం, డోర్ టు డోర్ తిరుగుతాం. ఏదైతే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి అంశాన్ని మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వారికి ఒక వారం సమయం ఇచ్చిన తర్వాత ఎక్కడైతే అధికారులు తక్షణమే చేయాల్సినటువంటి పనులు చేయకపోతారో అప్పుడు మేము గుంటూరు మున్సిపల్ ఆఫీస్ అధికారుల్ని,
ఆ ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి వారిని నిలదీసి ప్రజలకు మేలు జరిగే విధంగా కూడా మరి కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొని నిరసన తెలిపారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, డీఏ బకాయిలను చెల్లించి డీఎస్సీ వారికి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. మున్సిపల్ టీచర్ల సర్వీస్ రూల్స్ విడుదల చేయాలన్నారు. 12వ పీఆర్సీ విధి విధానాలు ప్రకటించడంతో పాటు ఐఆర్ను ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆదిలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్రావు తదితరులు పాల్గొన్నారు. మరి అవసరాల కోసం దాచిపెట్టుకున్నటువంటి సొమ్మును కూడా సమయం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మేము పొందలేనటువంటి పరిస్థితిగా ఉన్నది. మా ఖాతాలో ఉన్నటువంటి డబ్బుని, కోట్ల రూపాయల్ని ఏమవుతున్నాయి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. అట్లాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పారు. కానీ దానికన్నా దుర్మార్గమైనటువంటి జీపీఎస్ విధానాన్ని అమల్లోకి తేవడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా జీపీఎస్ విధానం, సిపిఎస్ విధానం రెండు ఒకటే కాబట్టి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమే అమలు చేయాలి. మరి ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఇలా ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉందేనంటే మీ ఓట్లు మాకు వద్దు అని చెప్పకనే చెబుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను చూస్తే ఇవాళ ఈ ప్రభుత్వం కొంత నేర్చుకుంటుంది. ఆడ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరించినటువంటి నియంతృత్వ ధోరణులు, వంటెద్దు పోకడలు ఆ ప్రభుత్వం దిగిపోవడానికి కారణమైనవి అనేది ఆడ జరుగుతున్నటువంటి విశ్లేషణ. దాని నుంచి ఈ ప్రభుత్వం నేర్చుకోవాలి. ఇవాళ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సుమారుగా 15 లక్షల మంది కుటుంబాలు ఇవాళ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. వీళ్ళందరినీ దూరం చేసుకుంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దిగిపోతుంది. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. సుందర తెనాలికి పట్టణ ప్రజలు తమ వంతు సహకారం అందించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వెల్లడి. పట్టణంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర సప్తాహ మహోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.